ప్రపంచం మరో కీలక మలుపు వద్ద నిలిచింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన ఏప్రిల్ 6 డెడ్లైన్ ముగియడానికి కేవలం గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇరాన్పై కఠిన హెచ్చరికలు జారీ చేయడంతో అంతర్జాతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీనికి ప్రతిగా ఇరాన్ నుంచి వస్తున్న రియాక్షన్స్ పరిస్థితిని మరింత సీరియస్గా మార్చుతున్నాయి. ఈ టెన్షన్ ప్రభావం నేరుగా ఆర్థిక మార్కెట్లపై పడుతోంది. ముఖ్యంగా సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు పరుగులు తీస్తున్నారు. దీంతో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకుని సామాన్యుడికి షాక్ ఇస్తున్నాయి. అయితే ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగితే బంగారం ధరలు ఇంకాస్త పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో ప్రస్తుతం ఉద్రిక్తతలు నడుస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన ఏప్రిల్ 6 గడువు ముగియడానికి గంటల సమయం మాత్రమే మిగిలి ఉండగా అంతర్జాతీయ పరిస్థితులు వేడెక్కుతున్నాయి. ఇరాన్పై కఠిన హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్ గడువు దాటితే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేశారు. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేయడం పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిన సంకేతాలుగా భావిస్తున్నారు. ఈ జియోపాలిటికల్ టెన్షన్ ప్రభావం నేరుగా ఆర్థిక మార్కెట్లపై పడుతోంది. ముఖ్యంగా బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో ధరలు గరిష్టాలను తాకుతున్నాయి. ఇక నేటి దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ₹152,260 వద్ద కొనసాగుతుండగా 22 క్యారెట్ల ధర ₹139,572 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక ప్రధాన నగరాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అయితే హైదరాబాద్, విజయవాడ నగరాల్లో చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం ధర ₹150,930 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం ధరపై కూడా ₹138,350 వద్ద స్థిరపడింది. ఇక వెండి ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. కిలో వెండి ధర ₹2,55,000 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణ ప్రజలపై ఈ ధరల పెరుగుదల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేసే కుటుంబాలకు ఇది భారంగా మారుతోంది. ప్రస్తుతం అయితే గోల్డ్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇలాంటి గోల్డ్ రేట్స్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.